శివ శివ పెట్ శివ బాబు ఓల్ సిటీ సూర్యాబాయి అసలు ఇంత గుండె ధైర్యం ఎట్లా ఒకసారి ఆయన మాటలను తెలుసు. నాకు బాగా దగ్గర ఉన్నోళ్ళు దూరం అయ్యారు, కానీ ఏది జరిగినా ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. నాకు బాగా దగ్గర ఉన్నోళ్ళు దూరం అయ్యారు, కానీ ఏది జరిగినా ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవటానికి. ఒకప్పుడు ఒక వెలిగిన సూర్యాబాయి ఒక 1.5 2 years నుంచి కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే సూర్యాబాయి అనే పేరు మీరు పెట్టుకున్నారా డబ్బు కొట్టుకోనికి? మీకు ఎవరైనా పెట్టారా? సూర్యాబాయి గోల్డ్ కూడా కాదు, నకిలీది వేసుకొని జనాలను బురిడి కొడుతున్నాడని అంటున్నారు. అన్న అది నా ఇష్టం అన్న. సింగర్ సమాజ్ ఇప్పటిదాకా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు సింగిల్గా వచ్చారు. ఏం చూసుకున్నా సూర్యాబాయికి ఇంత బల్బు? నన్ను చూసుకునే అన్న బల్బు. కెమెరాలు ఉంటే రెచ్చిపోతావు కదా నన్ను. ఎందుకంటే ఓసారి బీజేపీలో ఉంటారు, ఓసారి కాంగ్రెస్ లో తిరుగుతారు. ఏంది అసలు? అంటే సూర్యాబాయి ఒకదాని మీద నిలకడగా ఉండడా? అన్న అది నా ఇష్టం అన్న. ఈ మాటలన్నీ పైసుందన్న బల్బ్ అన్న. మరి మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు బీజేపీ అంతా నేను కరడు కట్టిన అది అన్నారు కదన్న, మరి ఎక్కడ కనిపించలేదు ఏందన్న? ఆ పార్టీ టికెట్ ఏమన్నా నాకు ఇచ్చిర్రా? పార్టీ టికెట్ ఇచ్చేంత సీన్ ఉందా అన్న? ప్రజెంట్ సూర్యాబాయి జేబులో క్యాష్ ఎంత ఉంది? మీరు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నీ వెనక తిరిగే నిమిషాలకు చెప్పాను నీ మాటలు, నాకు కాదు. ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఉందన్న. చూపి. ఎందుకన్నా? జేబులో 100 రూపాయలు ఉండదు కానీ. చూడండి రే, ఇది నా గుద్దల్లం. ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ కష్టపడ్డ సొమ్మ అన్న మందిని ముంచిన సొమ్మ? మందిని ముంచిన సొమ్ము. ఇంకా చెప్పండి, ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోకపోయినా మీరు ఒప్పించేలా ఉన్నారు కదా. ఓల్ సిటీ సూర్యాబాయి అసలు ఆయన ధైర్యం ఏంది? ఆయన అసలు ఇంత గుండె ధైర్యం ఎట్లా? ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే అన్న, ఫస్ట్ ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ 0. ఓకే. మా అమ్మ మా నాన్న ఒకప్పుడు 55 years కింద, ఐ థింక్ 45 years కింద హైదరాబాద్ వచ్చారు. రాయలసీమ మాది. ఓకే. పులివెందల. ఓకే. ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చారు. పుట్టింది పెరిగింది మొత్తం అంతా నేను ఇక్కడే. నా ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే జరిగింది. మా అమ్మ మా నాన్న కూలీ డబ్బులతో నన్ను చదివించారు. కదా ఒక్కొక్క స్టెప్ మన రియల్ ఎస్టేట్ అవి ఇవి చేయడం వల్ల కొంచెం ఓకే పర్లే. ఒక చిన్న పూరే గుడిసెలోంచి ఒక రేకుల ఇంట్లోకి వచ్చినాం. రేకుల ఇంట్లో నుంచి ఒక బిల్డింగ్ లేక వచ్చినాం. బిల్డింగ్లోంచి నేను పెద్ద అయిన తర్వాత ఒక మంచి స్టేటస్ మనం చదువుకొని సోషల్ మీడియా ద్వారా, ఫిలిం ఇండస్ట్రీ ద్వారా, అన్నిటి ద్వారా ఇప్పుడు బాగున్నాం. ఓకే. ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లె, నేను. రీసెంట్లీ మా అమ్మ చనిపోయింది. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. డాడీ ఇప్పుడు ప్రజెంట్ మమ్మీ చనిపోయింది కదా, అదే ఆలోచనలో ఇంట్లోనే ఉంటారు నాన్న. ఓకే. ఇప్పుడు పులివెందుల నుంచి వచ్చారు మీరు, అంతేనా? వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి వచ్చి మీ డాడీ సంపాదించిన ఆస్తి అన్న ఇది, లేదంటే మీరు సంపాదించింది? లేదన్న, మా డాడీ ఏం సంపాదించాడు. నా చదువు కోసం ఖర్చు పెట్టాడు. మా అక్క పెళ్ళి చేశాడు. ఓకే. మా చెల్లి పెళ్ళి నేనే చేశా. ఓకే. అప్పటికి ఇక మనకు ఒక ఏజ్ వచ్చింది, మనం కష్టపడే అంత అది పవర్ వచ్చింది. ఇప్పుడు నన్ను నేను ఓన్గా క్రియేట్ చేసుకొని నా సంపాదన నేను సంపాదించుకుంటూ ఈ స్థాయిలో ఉన్నా. ఓకే. కానీ క్రెడిట్ మాత్రం మా పేరెంట్స్కే ఇస్తున్నా. ఓకే. ఈరోజు సూర్యాబాయి ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఎవరన్నా? ఈ స్థాయికి వచ్చాయంటే నా ఎనిమిస్. నేను ఈ స్థాయికి వచ్చాయంటే దీనికి కారణం నా ఎనిమిస్. ఓకే. అంటే సూర్యాబాయి ఎనిమిస్ని ఎక్కువ లైక్ చేస్తుంటాడా? లైక్ కాదన్నా, మనకి ఎట్లా అంటే మనం అనుకుంటే మన తలదన్నేవాడు ఒకడు ఉంటాడు. నా తలదన్నాలని చాలామంది చూసారు. అరే ఏంటాడు
ఓ ఈయన డ్రెస్సింగ్ ఏంది, ఈయన కథ ఏంది, ఈయన అచ్చటేంది ముచ్చటేంది, చాలా పెద్ద ఇది అని చెప్పి ఇక బాగా రెచ్చగొట్టడం, కామెంట్లు పెట్టడం, వెనక నుంచి వెన్నుపోటు పొరవడం. మనం నాకు ఒకటే అనిపించింది, ఇలా చేసే వాళ్ళందరికీ మనం కొట్టక్కర్లే, తిట్టక్కర్లే, పొడవక్కర్లే, సక్సెస్తో కొట్టాలని డిసైడ్ అయిపోయినా. ఓకే, వాళ్ళ ముందు సక్సెస్ అయ్యా నేను. ఓకే, సగం గుండె అక్కడనే బ్లాస్ట్ అయిపోయింది వాళ్ళకు. ఓకే. మీ ఫాదరు రియల్ ఎస్టేట్ చేసేవారని చెప్పిరన్న. రియల్ ఎస్టేట్లో ఏం సంపాదించలేదన్న మీ ఫాదర్? రియల్ ఎస్టేట్లో అంతేం సంపాదించలేనా, సంపాదించలే. ఓకే, నేను రియల్ ఎస్టేట్ చేసిన. మీరు చేశారు? నేను చేస్తా రియల్ ఎస్టేట్, ప్రజెంట్ ఇప్పటికి కూడా చేస్తున్నా. ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తా, యాక్టింగ్ ఫీల్డ్ యాక్ట్ చేస్తా, ఇంకా కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఓకే, పర్లే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఓకే, ఐఎమ్ ఓకే. ఓకే, ఇప్పుడు వెల్ సెటిల్. ఎస్. ఓకే. మమ్మీ ఎలా చనిపోయారన్న? మమ్మీ క్యాన్సర్ వచ్చింది, నా మమ్మీకి క్యాన్సర్తో చనిపోయింది. ఓకే. ఒకప్పుడు ఒక వెలిగిన సూర్యాబాయి ఒక 1.5-2 years నుంచి కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే? అదే అన్న, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి మమ్మీ చనిపోయింది, ఫైనాన్షియల్గా చాలా లాస్ అయినా, ఉన్నప్పుడు అందరికీ పెట్టేసిన, మమ్మీకి కూడా చాలా ఖర్చు అయినాయి. దాని తర్వాత నాదొకటి ఫ్యామిలీ ఇష్యూ ఒకటి అయింది. అది కెమెరా ముందు నేను చెప్పాను, చెప్పుకోలేను కూడా, నాకు తెలుసు. ఫ్యామిలీ ఇష్యూ జరిగింది, అందువల్ల ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయింది, మైండ్ పని చేయలే, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. డిప్రెషన్లోకి వెళ్ళి ఒక ఎంతోమంది ఇంటికి వచ్చి, అన్న మీరు ఇలా ఉంటే ఎట్లా అన్న, ఎప్పుడు వెళ్ళిపోరు మా ఇంటికి వచ్చేటోళ్ళు రిటర్న్ ఎన్నికి వెళ్ళిపోతారు. అరే అన్న ఎలా ఉండేటో, ఎలా అయిపోయాడు, ఇదేంటి అని ఇవన్నీ ఇక నాకు నచ్చలే. ఇక చాలా మస్తు అయిపోయింది, మస్తు ఏడ్చేసిన, మస్తు ఆలోచించేసిన, మస్తు అంతా అయిపోయింది. మన జీవితంలో శాశ్వతం కాదు, 4 రోజుల కోసం వచ్చినాం, మనం బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దు, దాని అంతకదే ప్రాణం పోవాలి, బతికున్నప్పుడు ఏదన్నా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 3 సంవత్సరాలు నేను కనుమరుగైపోయావు కాబట్టి ఇప్పుడు నీ డైరెక్ట్ వెళ్ళినా అంటే ఎవ్వరు నన్ను దేకరు. ఎలా దేక్తారు, ఎలా నేను సక్సెస్ అవ్వాలి అంటే అప్పుడు గోల్డ్ ఎంత లావు వేసుకొని కాదు, ఒక్కటేసారి నాకు ఆలోచన వచ్చింది, క్లిక్ అవ్వాలంటే బ్యాంచొత్ ఏదన్నా చేయాలని చెప్పి గోల్డ్ గీల్డ్ కార్ గీర్ అవి ఇవన్నీ మొత్తం చేసి ఒక్కసారి బయటికి వెళ్ళిన, ఒక్కటేసారి క్లిక్ అయిపోయినా. ఓకే అన్న, మా సిస్టర్ మ్యారేజ్ అయిందన్నారు కదా, ఇక్కడే ఉంటారా? లేదు, బెంగళూరు. ఎట్లా ర్యాపో ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఓకే, బాగానే ఉంటుంది. ఇప్పుడు అక్క చెల్లెలు మనోళ్ళు అవుతారు కానీ బావల మనోళ్ళు కాదు కదా. ఓకే, పర్లే. కానీ మమ్మీ ఉన్నప్పుడే బాగా అన్నీ వెళ్ళిపోవరు, అంతా చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఒక స్ట్రాంగ్నెస్ అనేది, ఎంత మనకు డబ్బు ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఎంత గుండె ధైర్యం ఉన్నా, ఉన్నారు కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బతికి ఉండి అంటే వాళ్ళ ప్రేమలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు భార్య చనిపోయిన ఆవేదనలో మా నాన్నగారు, అమ్మ చనిపోయిన ఆవేదనలో నేను, ఒకరికొకరు ఎంత చెప్పుకున్నా కూడా ఆ లోటు తీరదు. మా నాన్న ఎంత చెప్పినా కూడా చెవులోకి ఎక్కదు. ఇప్పుడు సూర్యాబాయి మమ్మీ కోసం 2.5-3 years డిప్రెషన్లో ఉన్నాను. సూర్యాబాయి చెప్పేటి అన్ని నిజాలేనా? అంటే మమ్మీ కోసమే డిప్రెషన్లో ఉన్నాడా, లేదంటే పర్సనల్ ఇష్యూ ఒకటి ఉంది, ఆ ఇష్యూ కోసం డిప్రెషన్లో ఉన్నాడా? మమ్మీ కోసం 50% అయితే నా పర్సనల్ ఇష్యూ కోసం 50%. ఓకే, 50% మమ్మీ కోసం. అంటే మమ్మీ కోసం ఉన్నది నేను జెన్యూన్గా. ఇంకా వేరే ఇంకో విషయం జరిగింది నా లైఫ్లో, అది కొట్టలేక, చంపిన పామును చంపలేక, ఏం చేయాలో తెలియక, నాలో నేనే కుళ్ళిపోయి, కృషించిపోయి, అర్థం కాక సగం మనశ్శాంతిని కోల్పోయి ఆ డిప్రెషన్కి ఎక్కువైపోయింది. ఓకే, అలా ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, ఈ డిప్రెషన్ నుంచి వచ్చిన తర్వాత సంపాదించుకుందా ఈ గోల్డ్ అంతా, అంతకన్నా ముందు ఉన్న ఆస్తియా? డిప్రెషన్ ముందే ఉంది, అంటే మొత్తం మొత్తం అయిపోలేదు, కొంచెం ఉంది. దాని తర్వాత ఇక దాని సంపాదించడం అంటే కొన్ని నాకున్న పొక్కలు నాకు ఉన్నాయి, పైకి చూడడానికి బాగానే ఉన్నాం. ఇక ఒకసారి క్లిక్ కావాలంటే పర్లేదు, మనం 10 మంది దగ్గర హెల్ప్ తీసుకోవడమో, హెల్ప్ మీన్స్ అప్పు తీసుకోవడమో, ఇంకేం చేయడమో, లేకపోతే రియల్ ఎస్టేట్లోనే ఏదైనా తగ్గడమో, ఎలా అయినా సరే రావడమో, నాకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడైతే చాలా బాగున్నా. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మమ్మీ డాడీ సంపాదించిన ఆస్తి మొత్తం అమ్ముకొని ఫేమ్ కోసం, సినిమాల కోసం సూర్యాబాయి
ఇది గోల్డ్ కూడా కాదు, నకిలీది వేసుకొని జనాలను బురిడి కొడుతున్నాడు అని అంటున్నారు. మీరే అన్నారు అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి అమ్ముకొని, సరే అమ్ముకొని నేను ఎవరికి పెట్టా, నాకు వేరే ఏమైనా షోకులు ఉన్నాయా? షోకులు లేవు. ఒకవేళ అలా అమ్ముకోనట్టయితే నేను అది ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయను కదా, నా బంగారం మీదే వేసుకుంటా. నా అమ్మ నాన్న సొమ్ము వేరే వంద అయితే నేను దెంగిపోతలేను కదా, వేరే వంద దగ్గర అయితే లంగ పని చేసి తీసుకుంటలేను కదా. ఇప్పుడు మీరు వేసింది మొత్తం గోల్డేనా? మీరు అన్నారు కదా, ఒకవేళ మీరు గోల్డ్ అని అనుకుంటే గోల్డ్ అనుకుంటే గోల్డ్. నాకు ఈ తింగర్ సమాధానాలు వద్దన్నా, నాది స్ట్రేట్గా ఉంటుందన్న. ఎస్, ఓకేనా? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నేను అన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడినట్టు తెలివిగా మాట్లాడదంటే నడవదు. నేను ముందే చెప్తున్నా, మీరు వేసుకుంది గోల్డేనా? నాకు అది ఒక్కటి సమాధానం చెప్పండి. 100% గోల్డేనా? చెక్ చేపిద్దామా? 100% చేపిద్దాం. కాకపోతే నేను ఇంకా కెమెరా ముందు నేను రాను. సూర్యాబాయ్ అనే పేరు నేను తీసేసుకుంటా ఎప్పుడంటే అప్పుడు, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. మీరు పెట్టుకున్న వాచ్, మీరు వేసుకున్న ఎవ్రీథింగ్ గోల్డ్ అని అంటారు మీరు? నీ వాచ్ గోల్డ్ అని చెప్పను, అంటే ఎక్కువ కాస్ట్లీ వాచ్ కూడా, మిగతావన్నీ గోల్డే. యాక్చువల్ నేను వేసుకున్న టీ షర్ట్ బ్రాండ్, నేను వేసుకున్న పాయింట్ బ్రాండ్. నేను అడిగింది చెప్పన్నా, నీకు నచ్చింది చెప్పకు. అదే నేను అడిగింది చెప్పు. నేను గోల్డ్ గురించి అడుగుతున్నాను. మొత్తం ఎన్ని తులాలు ఉందన్న? ప్రస్తుతానికైతే 75 తులాలు ఉంటుందన్న. ఎక్కడ చేయించారన్నా? మాదాపూర్. ఎంత అయిందన్న మొత్తం ఖర్చు? దగ్గర అంటే ఒక 55 దాకా అయింది. 55-60 దాకా అయింది. 60 lakhs? 60 lakhs. ఓకే. సూర్యాబాయ్ చెప్పేటి అన్ని నిజాలు. ఈడ ఇప్పుడు కూర్చొని చైర్లో కూర్చొని వినడానికి సంతోష్ ఒకడు ఉన్నాడు. మీరు చెప్పేటి అన్ని నేను వినాలి ఇప్పుడు. నేను లేంటి నాకు పో, నాకేం చేసేది. ఇప్పుడు నేను చెక్ చేపిస్తే అది రోల్డ్ గోల్డ్ అయితే ఎట్లన్నా? చెప్పాను కానీ ఇంతకు ముందు కాదు కదా అన్నారా? మీకే రోల్డ్ గోల్డ్. నేను ఏమంటున్నాను, ఇది నా ఓన్ గా, నా పర్సనల్ గా నేను అడిగిన క్వశ్చన్ అయితే కాదు. ఓకే. యాక్చువల్లీ మీరు చూసుకున్నారో లేదో, మీకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్న. ఓకేనా? ఓకే. ఆ కామెంట్స్ని బట్టి నేను అడుగుతున్నా. నేను ఏమంటున్నా అంటే, సూర్యాబాయ్ అనే వ్యక్తి ఏడికి పోయినా ఆయన గురించి గొప్పలు మాట్లాడుకోవడము, ఆయన గురించి పొగిడే వాళ్ళంటే ఇష్టము, అంతకన్నా ముందే ఈయన మెల్లగా చెట్టెక్కించి లేపుతాడు అని కొంతమంది నీ దగ్గర మిత్రులు కావచ్చు, లేదంటే నా మిత్రులు కావచ్చు, నాకు చెప్పడం జరిగిందన్న. దీనికి ఒకసారి మీరు క్లారిటీ ఇస్తారా అన్న? కుక్కలు అన్నాక మొరగడం, బట్టలు అన్నాక మార్చిపోవడం, ఇది కామన్ అన్న, కామన్. అది నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. ఇనుప సామాన్ అన్నట్టు బస్సు బరువు ఉందన్న. అన్న క్లారిటీ ఇద్దాము, డైరెక్ట్ కెమెరా తీసుకొని వెళ్దాం. అంటే ఇప్పుడు నీ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కుక్కలు అంటారు. మీరు ఇంకో విషయం, ఇక్కడ కలర్ పోయింది అని మీరు అన్నారు కదా, ఇది కలర్ పోయినట్టు కాదు, అది ఒక రెగ్యులర్ మనం వేసుకుంటాం కాబట్టి. జూమ్ చేయి. మనం రెగ్యులర్ కదన్నా, ఏది కొడుతుంది మీకు అలా అనిపిస్తుంది అని మనం ఏం చేయలేం. రెగ్యులర్ దాన్ని తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి 100%. మరి ఎందుకు అయితే నేను ఏమంటానా, ఓకే మీరు అన్నది ఓకే, ఎవరైతే వీళ్ళు చేశారో, ఇది చేశారో అతని దగ్గరకు తీసుకెళ్ళడానికి మీరు రెడీయా? చెప్పాను కదన్నా, ఎన్నిసార్లు చెప్పంటావు, ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఇప్పుడు రెడీ. గుర్తుపెట్టుకోండి అన్న ఏం చెప్తుండ, ఎప్పుడంటే అప్పుడు రెడీ అన్నాడు. రెడీ. ఓకే డన్. రెడీ. గుర్తుపెట్టుకో అన్న. అన్న గుర్తుపెట్టుకునే అవసరమే లేదే. అన్నకే వెళ్తుంది. ఎందుకంటే అన్న నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, కుక్కలు అన్నాక మొరుగుతూనే ఉంటాయి అన్న, బట్టలు అన్న తర్వాత మార్చిపోతూనే ఉంటాయి. అర్థమవుతుందా? దాన్ని నేను విమర్శించే వాళ్ళు పట్టించుకోను, నేను ఒకరిని విమర్శించాను. ఒకటి ఏంటంటే నా ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు, మనకు రోల్డ్ గోల్డ్ చేసుకునే అంత అవసరం కూడా మనకు లేదు. ఏదైనా సరే మనం వేసుకున్న తర్వాత చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉండదు ఏ వస్తువు అయినా. దానికి కొన్ని మరకలు అనేవి ఉంటాయి, గీతలు అనేవి పడతాయి. అది పన్నంత మాత్రాన ఇప్పుడు పుట్టినప్పుడు మనం ఏ గీత లేకుండా మనం వస్తాం భూమి మీదకి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఎన్నో గీతలు పడతాయి. గీతలు పడినంత మాత్రాన అది మనిషి కాకుండా చాలా గీతలు ఉన్నాయంట. ఏంటి? చాలా కళలు, లలిత కళ. అరే మస్తు చెప్పిరానా మీరు, మస్తు కనబెట్టిరానా మీరు. నేను నిజంగా ఓకే అన్న. సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది. మ్యాటర్ ఏంటంటే, మీరు డిప్రెషన్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇట్లయితే కాదు, మనం ఇట్లా నెక్స్ట్ లెవెల్ రెడీ అయిపోయి బురిడి కొట్టాలని ప్లానింగ్ తో వచ్చారు. ఇక అట్లనే అనుకోండి.
అంతే కదన్నా. ఇప్పుడు అన్న మనం అంతా అప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంత ఉండి ఇప్పుడు ప్రపంచ మంచి మంచి హీరోని దేక్తలేరు, రాస్తారు అన్ని ఇట్టు సినిమాలు. ఒక్కసారి దొక్కితే ఇప్పటిదాకా అని కనిపించలే. ఎవరెవరో అంత ఫేమస్ ఉన్నోళ్ళే, సిద్ధార్థ్ ఫేమస్ ఉన్నోళ్ళే ఇంత లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనలాంటి కామన్ పీపుల్ అంత పెద్ద పేరు కూడా మనకు లేదు. జనాల్లోకి తొందరగా మూవ్ అవ్వాలంటే కొంచెం ఏందన్నా యాంటిక్ చేయాలి. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది హైదరాబాద్ సిటీలో గోల్ చేసుకొని అందరు ఎత్తుర్రు, అందరికి సేమ్ ఇలాంటి చైన్సే ఉన్నాయి, వాళ్ళందరివి చెక్ చేయమని అందరు అడుగుతారా? అర్థం కాలే. నేను కూర్చోబెడితే చెక్ చేస్తాను, ఎవరిని చెక్ చేయలేరన్నా. కాదన్నా మీరు ఇంకోటి ఇది మొత్తం రియల్ గోల్డ్ అది ఇది అని అన్నారు. ఇప్పటిదాకా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు సింగిల్గా వచ్చారు, ఏం ధైర్యం అన్నా మీకు అంతా? అన్న ఒకటి ఏం తెలుసా, మీరు ఎవరినైనా సరే ఓల్డ్ సిటీలోకి వచ్చి అడిగితే నా గుండె ధైర్యం ఏందో వాళ్ళు చెప్తారు. నేను ఎవ్వరికి భయపడా, ఏ సులిగానికి భయపడా. నేను కుల్లా మాట చెప్తున్నా. నాకేందంటే నేనేందో నాకు తెలుసు. నా ప్రాణం ఒకటి, మనం ఇంత బిల్డప్గా ఇంత షోప్ టాప్గా ఇంత వేసుకొని తిరుగుతున్నామంటే మనకు ప్రాణం మీద ఆశ అయినా వదులుకొని ఉండాలి. రెండు, అవతలో ఎవరైనా సరే ఎంతకైనా సరే తెగించి అంత ధైర్యం అని ఉండాలి. నా తల్లిదండ్రులు నాకు ఆస్తులు లేకపోయినా గుద్దలు దమ్మైతే మస్తు ఇచ్చిరా. అది కాదన్నా, ఇప్పుడు సూర్యాబాయ్ రౌడీ షీటర్ అన్న. నన్ను రౌడీ అనేటోళ్ళకి నీ రౌడీలాగానే కనిపిస్తా, మంచోడు అనేటోళ్ళకి మంచోడిగానే కనిపిస్తా. వాళ్ళందరికీ నీ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఉన్నాయన్నా గతంలో రౌడీ మర్డర్లు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేవన్నా, అన్ని దగ్గరికి వెళ్ళి వచ్చేసాం. అంటే జిమ్కి వెళ్ళి నకిలీ కండలు ఇట్లా కండలు పెట్టుకొని ఇట్లా గొడ్లు చేసుకొని వస్తే రౌడీ షీటర్లు అయిపోతారా? అయిపోరానా, ఎందుకు అవుతారన్నా? ఒక్కని పొడిచి చంపితే రౌడీ షీటర్ అవుతారు. జిమ్కి వెళ్ళి ఇలా కండలు పెంచితే నీ జిమ్ కూడా వెళ్ళట్లేదు, 2.5 years అవుతుంది. కండలు అన్న, కండలు ఉంటే సరిపో, నా గుద్దలు దమ్ము ఉండాలి, గుద్దలు దమ్ము ఉండాలి. బక్కగున్నా కండలున్నా ఏదున్నా సరే. డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతానా, అడిగానా? ఏం చూసుకున్నా సూర్యాబాయికి ఇంత గుద్ద బల్పు? నన్ను చూసుకునే అన్న గుద్ద బల్పు, ఎవరినో చూసుకొని నాకెందుకన్నా గుద్ద బల్పు? నన్ను చూసుకునే నాకు గుద్ద బల్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మీరు అన్నారు అరే సింగల్ గా ఒక్కనే వచ్చినాయింది బై ఇంత బంగారం వేసుకునే అన్నారు. సరే నీ 10 మందిని వేసుకొని వస్తా, 10 మందికి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి సరిపోయి వాళ్ళు ఎన్నో ఉంటాయి. వాళ్ళకి ఒకరికి ఒక పిల్లం ఫోన్ చేస్తుంది, ఇంకోనికి ఇంకోటి చేస్తుంది, అవునా కదా? వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? పోనీ వాళ్ళని తెచ్చుకొని ఈ ఏంద్రాబాయ్ ప్రజాగాలో 10 మంది లేని బయటకే పోవడాని ఆ పేరు ఎందుకు అనిపించుకోవాలి? చచ్చేది ఉంటే నేను ఒక్కరిని తెస్తా, చంపేది ఉంటే నేను ఒక్కరిని చంపుతా. మీరే అన్నగా ఎవరు మీకు ధైర్యం అని చెప్పి, నా గుండె ధైర్యం, నా గుద్దం నేనే, నాకు ధైర్యం. ఎన్నన్నా నెగిటివ్ కామెంట్లు పెట్టుకొని సవాల్ చేస్తున్నా నేను. కెమెరాలు ఉంటే రెచ్చిపోతావు అన్న, కెమెరాలు కదా బయట ఇంకా రెచ్చిపోతా అన్న నేను. కెమెరాలని చెప్పి ఇంకా తగ్గించి మాట్లాడుతున్నా నేను. కెమెరాలు ఇంకా తగ్గించి మాట్లాడుతున్నా, 10 మంది చూస్తారు కాబట్టి. బయట అయితే అందరు చూడారు కదా, ఇంకెక్కువ రెచ్చిపోతాను. కాదన్నా, నువ్వు వేసుకున్న టీషర్ట్ ఎంత, 50 100? మీకు ఎంత అనిపిస్తుంది చెప్పండి మీరు? నాకు అనిపిస్తుంది 30 రూపాయలు 40 రూపాయల కోటిలో తెచ్చుకున్నాం అనిపిస్తుంది. అరే అట్లనే అనుకోండి అన్న, అట్లనే అనుకోండి. కాదన్నా, ఈ షూ ఇదంతా పాయింట్ ఇదంతా ఏందన్నా, ఈ సోప్ టాప్ ఇదంతా ఈ బిల్డప్ అన్న. మనిషి అన్ని తర్వాత షోప్ టాప్ చేయకపోతే ఎట్లనే? షోప్ టాప్ ఉంది కాబట్టి కదానే మీరు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నార్మల్ గా ఓ జఫాన్ లేకుంటే వచ్చి పిలుస్తారా అన్న? యాక్చువల్ నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, అసలు నీ కథ ఏంది, అసలు ఇంటర్వ్యూలు చూసినా కొన్ని, అసలు ఏ సూర్యాబాయ్ అంటే ఏంది అసలు? ఏదో కూర్చొని ఇంటర్లో కూర్చొని నేను అవి చేసినా ఇవి చేసినా ఇది కాదు. అసలు ఏంది నీ వెనక? ఇప్పుడు అన్న, నా గుండె ధైర్యం అన్న, మీరు చెప్పేటి అన్న అబద్ధాలు అనుకుంటున్నాను. మీ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఓసారి బీజేపీలో ఉంటారు, ఓసారి కాంగ్రెస్ లో తిరుగుతారు. అసలు ఏంది అసలు? అంటే సూర్యాబాయ్ ఒకదాని మీద నిలకడగా ఉండడా అన్న? అది నా ఇష్టం అన్న. నాకు ఉన్న శత్రువులు చాలన్నా, ఇంకా శత్రువులు నాకు అవసరం లేదు అన్న. నాకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారు. బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం. బీజేపీ పార్టీ కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా రెడీ. సోషల్ వర్క్ కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా రెడీ. నా తల్లిదండ్రి కోసం నా ప్రాణాలు లేడానికైనా రెడీ. వేరే పార్టీలతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు, మిత్రత్వం ఉందన్నమాట. అందరితో నేను కలిసి ఉంటా. నేను ఇందులోంచి అందులో జంపు, అందులోంచి ఇందులో జంపు, ఎందులో కాలే. బీజేపీ అభ్యర్థి నేను, అంతే. ఓకే, మరి మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు బీజేపీ అంతా నేను కరడు కట్టిన అది అన్నారు కదన్న, మరి ఇక్కడ కనిపించలేదు ఏందన్న? బీజేపీ కోసం ఎందుకు కనిపించలే అన్న? మీరు చూడలేదేమో, ఎందుకు కనిపించలే? చూడండి, మరేమో నాకు తెలియదు. ఎవరితో తిరిగారా మీరు చెప్పండి. అరే మా ఏరియా ఎవరు? మధులతాదేవి.
మాధవిలత కదా, మాధవిలత. మాధవిలతతో కనిపించారా మీరు ఎప్పుడన్నా? ఎందుకు కనిపించలే? చూపియాను ఒక వీడియో చూపి. ఆయన ఇక మేము తీసుకొని తిరుగుతామా ఇది వీడియో? ఓకే వీడియోలు తీసుకొని తిరుగుతామా ఇది? మన కాదన్నా నీ ముంగట కూర్చున్న యాంకర్ అన్న పిచ్చోలుగా ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కనే వచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తెచ్చుకున్నా చెప్పేది అన్న. ఇప్పుడు నేను ఒక తెచ్చుకుంటే అరే వీడియో చదువుతున్నా మేకింగ్ ది వీకింగ్ ది అని చెప్పొచ్చు. మనకు అవసరం లేదు, మనం పబ్లిక్ లో ఉన్నాం, మన డప్పు మనం కొట్టుకునే అవసరం లేదు. మన డప్పు వేరే వాళ్ళు కొడతారు, మన పోస్ట్ మనం పెట్టుకుంటే కిక్ ఏముంటది అన్న? మన పోస్టులు వేరే వాళ్ళు పెడతారు, వాళ్ళు చూసారు, మీ దాకా రాకపోయిండొచ్చు, దానికి నేనేం చేయాలి? ఇప్పుడు మీరన్నదే మీరు బీజేపీ కరడు కట్టిన రాజకీయ నాయకుని పియోత్సవం ఇష్టం అన్నారు. అవును. మాధవిలత గారితోని ప్రచారంలో ఒక్కసారి కూడా సూర్యాబాయి ఎందుకు కనిపించలే? 3 సార్లు అయినాయి ప్రచారంకి. 3 సార్లు ఎట్లా పోతావు అన్న? కరడు కట్టిన అన్నప్పుడు మీ ఏరియా అన్నప్పుడు దగ్గరుండి చూసుకోవాలా అన్న? నాకు ఇంకేం పని ఉండదా అన్న? పని ఉండదా? ఏం పని ఉంటదన్న? ఎందుకు పని ఉండదన్న? ఏం పని ఉండదు? ఎందుకు పని ఉండదు చెప్పండి. సోప్ టాప్ వేసుకొని తిరుగుడు పని? ఇప్పుడు ఇవి వేసుకొని బుల్లెట్ బండి వేసుకొని అన్న ఫర్ ఎగ్జాంపుల్ నాకేం షూటింగ్స్ ఉండవా? నాకు ఫ్యామిలీ ఉండదా? నేను చూసుకోవద్దా? పోనీ పార్టీలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ టికెట్ ఏమన్నా నాకు ఇచ్చిర్రా? పార్టీకి సాయం చేయమని చెప్పారు అన్న. ఎందుకు లేదన్నా? పార్టీ టికెట్ ఇచ్చేంత సీన్ ఉందా అన్న? లేదనుకోండి, లేదనుకోండి. మనకున్న సీన్ కొడితే సూర్యాబాయికి ఎంత వస్తుందన్న? ఎంత ఆస్తి ఉండొచ్చు అన్న? నేను ఏం లేదనుకుంటున్నాను. లేదనుకోండి, లేదనుకోండి. అవునన్నా, మీరు ఇవన్నీ చెప్పినప్పుడు ఆస్తి గురించి ఎందుకు చెప్పి భయపడుతున్నారు? అవును భయపడుతున్నా. గుండె ధైర్యం ఉందని మాట్లాడిరన్నా. అవునన్నా, మీరు ఒక్క మాట మీద ఉండాలి. ఎంత గుండె ధైర్యం ఉన్నా సరే ఒక్కొక్క జాగాలో భయపడాల్సి వస్తుంది. నీకు గుండె ధైర్యం ఉందన్నా? ఎందుకు గుండె ధైర్యం ఉందన్నా? ఎవరైనా సరే నాతో పెట్టుకోవాలి. 70 లక్షల గోల్డ్ వేసుకొని తిరిగే సూర్యాబాయి ఆస్తి గురించి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఉంటే భయ్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని కెమెరా ముందు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా ఏంది? ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, అన్ని కెమెరా ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మాధవిలత గారితో మీ రిలేషన్ ఎట్లుంటుంది అన్న? క్యాజువల్గా ఉంటాయి. గోల్డ్మెన్ అని పిలుస్తుంది, హీరో అంటది, తమ్ముడు అంటది. ఒకసారి మీకు ఫ్రీ టైం తీసుకొని వస్తే మీకు ఒకవేళ పరిచయం లేకపోతే నేను దగ్గర ఉండి కల్పిస్తాను. నేను అప్పుడు నమ్ముతారేమో. ఓకే, అప్పుడు నమ్ముతారేమో. ప్లాన్ చేద్దామన్నా ఒకసారి. పక్క రేపంటే రేపే, ఎల్లుండి అంటే ఎల్లుండే. రెడీ దేనికైనా రెడీ. రెడీ. సూర్యాబాయి అనే పేరు మీరు పెట్టుకున్నారా డప్పు కొట్టుకోనికి? మీకు ఎవరైనా పెట్టారా? డప్పు నా డప్పు నేను కొట్టుకోవడం నాకు ఇష్టం. చెప్పాను కదా ఇందాకనే, నా పోస్ట్ కూడా నేను పెట్టుకోను భయ్. వేరే వాళ్ళు పెడితేనే, వేరే వాళ్ళు డప్పు కొడితేనే దాన్ని ఆస్వాదిస్తా అని. ఏమైనా డబ్బులు ఇస్తారా డప్పు కొట్టమని? డబ్బులు ఎందుకు? డబ్బులు ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చే నన్ను పిలిపించుకున్నారా? డబ్బులు ఇచ్చే ఇదంతా చేసుకున్నారా? డబ్బులు ఇచ్చే మీరు యాంకరింగ్ చేస్తున్నారా? ఈ టీవీకి మీరు సీఈఓ అయ్యండి, యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారు? మీ దగ్గర యాంకరింగ్ కూడా ఇచ్చే డబ్బులు మీ దగ్గర లేవా? యాంకరింగ్ కి ఛానల్ సీఈఓ అయితే యాంకరింగ్ చేయొద్దని రూల్ ఉందా అన్న? రూల్ ఉందా లేదా పక్కన పెడితే, మీరు సీఈఓ అంటే మీరు చాలా బిజీ ఉండాలి. ఒక వ్యక్తిని సీఈఓ వచ్చి నన్ను యాంకరింగ్ చేస్తున్నా అంటే నేను ఎంత గొప్ప, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అనుకుంటున్నాము పోస్ట్ పోన్ అయిందా? మీరు అనంగానే లేదంటే మనం అనుకోగానే అయిందా అన్న? పోస్ట్ పోన్ అయితే అయింది. అవునా? బిజీ ఉండి అయిందా, ఖాళీ ఉండి అయింది అనుకుంటున్నా? బిజీ ఉండే పోస్ట్ పోన్ అయింది. కానీ నా అదృష్టం ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. యాంకర్ కాకుండా ఈ ఛానల్ సీఈఓనే నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఎన్ని ఆ లంగ మాటలకు ఇళ్ళ మాటలు అన్ని పక్కన పెడితే ఈ ఒక్క విషయంలో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. లేపి అన్న నేను లేపాల్సిన అవసరం నాకు లేదు, లేపాల్సిన అవసరం లేదు. సీఈఓ వచ్చి నాకు ఇంటర్వ్యూ తీసుకుండు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. కొద్దిసేపు ఇది పక్కన పెడదాం. ఓకే అన్న, ఇంకోటి నాకు తెలిసిన విషయం, మీకు పాలాభిషేకాలు ఈ పొగడము ఇవన్నీ జరుగుతుంటాయి కదా, డబ్బులు ఇచ్చి చేపిస్తారన్న? మీ మీద ఉన్న ప్రేమతోనే చేస్తారా అట్లా? కొంతమంది వ్యక్తులు కొట్టించుకుంటాడు డబ్బు అని అన్నారు. సరే, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అన్న? ఒక చిన్న విషయం. సరే, మన ఛానల్ పేరు ఏందన్నా? E96 TV. E96 TV మీడియా. E96 TV మీడియా. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ ఛానల్ని మీరే స్థాపించిర్రా, వేరే వాళ్ళ దగ్గర ఉంటే లాక్కుర్రా? మీరు ఎట్లా అనుకుంటే అట్లనే. అది అన్న నా క్వశ్చన్కి సమాధానం కాదు, అది సమాధానం చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, మీరు చెప్పండి. నా క్వశ్చన్కి అది సమాధానం కాదు, నాకు సమాధానం కావాలి. మీకేసింది వేరే వాళ్ళు క్వశ్చన్స్, మీరు నాకేస్తున్నారు, మీరు వాళ్ళకి వేయండి. నేనేమంటున్నా,
మీకేసింది ఇది మీకు వచ్చిన కామెంట్స్ బట్టి నేను అడుగుతున్నా. ఓకే, మీరు ఛానల్కి వేస్తున్నారంటే మీరు నా గురించి ఏమైనా వింటే చెప్పండి. ఈ ఛానల్ వేరే వాళ్ళతో గుంజుకున్నాడు అని మీకు తెలిస్తే మీరు అదే విషయం చెప్పండి. సరే, నాకు తెలియలే మీరు గుంజుకున్నారని అయితే నేనైతే అనుకోవట్లేదు. సరే, ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ మీకు అలా అనిపిస్తే ఐఎమ్ సో సారీ. సరే, అసలు డైలీ దినచర్య ఏంది సూర్యాబాయిది? 9 o'clock లేస్తా అన్న పొద్దున. షూటింగ్ ఉంటే 5:30కి లేస్తా. దాని తర్వాత ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్తా. ఏమన్నా కబ్జా ల్యాండ్లు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ బలహీనుడు ఎవరైనా ఉన్నారు, వేరే వాళ్ళు కబ్జా చేసారు, అన్న ఇట్లా జరిగిందన్న, ఇట్లా సంగతి జర చెప్పన్నా, జర ఏదైనా చేయన్నా, గరీబోళమన్నా అంటే అవతల ఎవరున్నా డైరెక్ట్ పర్సన్, డైరెక్ట్ ఎవరన్నా ఉండి వాళ్ళతో మాట్లాడతా. ఇంటే ఫస్ట్ నేను చెప్తా, నాతో కూడా ఏంలే అంటే మనకు తెలిసిన వాళ్ళతో చెప్పించి వాళ్ళని జరిపేసి లేదంటే కాంప్రమైజ్ చేసి అది ఏముందో ఏం లేదు సెటిల్ చేస్తుంటా. కొన్ని ఫ్లాట్స్ సేలింగ్ కొండం అమ్మడం ఇవి చేస్తుంటా. షూటింగ్స్ ఏమన్నా వస్తే నాకు నచ్చిన క్యారెక్టర్లు వస్తే షూటింగ్స్ చేస్తుంటా. ఇంకా అన్ని ఎక్కడ ఏ పార్టీ ఇనాగ్రేషన్ వచ్చినా కూడా ప్రతి దానికి అటెండ్ అవుతా. ఇదే నా దినచర్య. ఎప్పుడు 100% ఒప్పుకుంటా. ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఎవరికి వచ్చిందన్నా నా వంతు సాయంగా నాతో అయినంత చేస్తా. సూర్యాబాయి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా అన్న? అవసరానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తా, ఒక ప్రాబ్లం సాల్వ్ కూడా చేస్తా. కొన్ని జాగాల్లో ప్రాబ్లం క్రియేట్ చేయడం కూడా జవాబే. కొన్ని జాగాల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తా కూడా, క్రియేట్ చేస్తా కూడా. ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ కష్టపడ్డ సొమ్మ అన్న, మందిని ముంచిన సొమ్మ? నేను కష్టపడ్డ సొమ్ము అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు కదా. నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను అన్న? చేయరు మీరు అన్ని, ఎందుకంటే మీరు అన్ని రివర్స్గానే అంటారు కదా. మందిని ముంచిన సొమ్ము ఇంకా చెప్పండి. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నా. మందిని ముంచే నేను ఒప్పుకోకపోయినా మీరు ఒప్పించేలా ఉన్నారు కదా. నేను ఒప్పియడం కాదన్నా. అన్నా ఒక విషయం, నేను ఒకటి చేసా, నేను ఎడ్డమంటే మీరు తెడ్డమంటారు. ఓ చిన్న మాట, నేనేమంటా కష్టపడ్డ సొమ్ము అని నేనంట, ఏ ఊకోబాయి ముంచిన సొమ్ము అని నువ్వు అంటావు. ఎందుకు నీతో పెట్టుకోవడం నాయన? ఈ మీడియా వాళ్ళతో ఇదే గుర్తం పంచేది ఉంటది. అందరిని ముంచి సంపాదించిన. నేనేమంటున్నా, ఇప్పటి వరకు మీరు ముంచింది ఎంతమందిని, మీరు సపోర్ట్ చేసింది ఎంతమందికి? అంటే దీన్నన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారంటే సమాధానం చెప్తా. మళ్ళీ నేను ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయడానికి? ఓకే సరే అన్న, మీ గురించి మీరు ఎవరైతే సెటిల్ చేశారా, ముంచారా, లేపారా ఉంటారు కదా, ఆ జనాలు అనేది ఉంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు అన్న వీడియో. సరే అన్న, నేను నా మనసాక్షికి తెలుసు, మనకంటూ ఒక కెమెరా పైన దేవుడు, అతనికి అన్నీ తెలుస్తుంటాయి, మనం చేసే మంచి చెడు. నేను ఒకరికి మంచి చేసే తప్ప ఈ రోజు దాకా నేను చెడు మాత్రం నేను చేయలే. అది మీరు నమ్మినా నమ్మకపోయినా, నా ఎనిమీస్ దాన్ని నెగిటివ్గా పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు. నా మనస్సాక్షికి నేను చెప్పుకుంటున్నా. కాదన్నా, ఎనిమీస్ అని ఎన్నిసార్లు రా? సూర్యాబాయి ఏం పొడిచి పడగొట్టిండన్నా? మంచిగా తిరుగుతుంది కదా అన్న, సరిపోదా? అదే అంటావా? మంచి అన్న, ఒక మంచి తిరుగుతుంది అంటే అయిపోయా. ఇప్పటి వరకు ఎంత మందికి హెల్ప్ చేసింది సూర్యాబాయి? దగ్గర అంటే అన్న ఒక 1,00,000 మందికి అన్నదానం చేస్తుంటే ఇప్పటివరకు నాకు తెలిసి, నా కెరీర్లో ఇప్పటి వరకు ఒక 200 మందికి ఆపరేషన్స్ చేయించా. అది ఏ ఆపరేషన్స్ అయినా కావచ్చు. దాని తర్వాత ఒక 50,000 మందికి నేను డబ్బు సాయం చేసిండొచ్చు. అది 100 రూపాయలు కానీ, 500 కానీ, 10,000 కానీ. మంచి చేసే కానీ చెడు మాత్రం చేయలే. ఈరోజు ఈ స్థాయికి రావడానికి మంచి చేసుకుంటేనే సూర్యాబాయి ఇక్కడ దాకా వచ్చిండు. కానీ 100% అన్న, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, నా మనసాక్షికి అయితే తెలుసు. నువ్వు మోసం చేసిన ఒక్క వ్యక్తి అన్న మా ఛానల్కి వచ్చి మాకు ఇంటిమేషన్ ఇయ్యడా అనేది ఒక నమ్మకం మాకు అన్న. 100% ఇస్తే నా వల్ల మోసపోయినా సరే, మీరు చెప్పింది కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. నా వల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగి ఒకవేళ వాళ్ళు మోసపోతే ఆ మోసాన్ని భర్తీ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. ఒకవేళ నాకు తెలిసి అయితే చెయ్యలేదు, ఒకవేళ అలాంటి పర్సన్ ఎవరైనా వచ్చి నేను మోసపోయాను అని చెప్తే, సూర్యాబాయి వల్ల నేను మోసపోయానని చెప్తే, మీరు డైరెక్ట్ లైవ్ లో నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బ్రదర్, మీరు ఇలా చెప్పారు కదా, నాకు మీరు ఇలా చెప్పారు కానీ ఇక్కడ ఇలా జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు మంచిగా వచ్చి వీళ్ళకి ఏదో న్యాయం చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను సోషల్ మీడియాలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తానని మీరు చెప్తే చాలు.
క్రియేట్ చేసినా చేయకపోయినా నా మనస్సాక్షి ఒకటే చెప్తుంది, నా వల్ల నాకు తెలుసో తెలియకో వీళ్ళకి ఇలా జరిగింది కాబట్టి నేను దాన్ని భర్తీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ ముందు కెమెరా ముందు చెప్తున్నా. ఓకే, సూర్యాబాయ్ హెల్పింగ్ వీడియోస్ కొన్ని వచ్చినాయి నా దగ్గరికి. ఎప్పుడో పాత వీడియోలు ఇంకా అవే ముంగట పెట్టి చూపించుకుంటా నేను హెల్పింగ్ వీడియోలు చేస్తున్నా అని గప్పాలు కొడుతున్నాడు. ఎందుకు కొత్త వీడియోలు కూడా ఉన్నాయన్నా, మీరు చూడలేదేమో? రీసెంట్గా ఎన్ని డేస్ బ్యాక్ హెల్పింగ్ వీడియోలు చేశారన్న? ఎందుకు నిన్న కూడా చేసాను నేను. ఏం చేశారన్న? వేరే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఫుడ్ లేదంటే నిన్న కూడా ఇచ్చా. నిన్న కూడా ఫుడ్ ఇచ్చా. రేపు కూడా వెళ్తున్నా. రేపు ఎక్కడన్నా? రేపు ఒక NGO ఎల్వి నగర్లో. ఓకే, మీకు కావాలంటే మీకు లైవ్ చూపిస్తా, మీకు వీడియో కూడా మీకు పంపిస్తా. రేపటిది నిన్నది కావాలన్నా వీడియో చూపిస్తా. మొన్న గాంధీ దగ్గర చేసాం, నీలఫర్ దగ్గర చేసాం, చేస్తూనే ఉన్నా అన్న. మనకు అవసరం లేదు. ఇంత హెల్ప్ చేస్తున్నాడు కదా సూర్యాబాయ్. ఫర్ డే ఇన్కమ్ ఎంత ఉంటుంది సూర్యాబాయ్ది అన్న? ఫర్ డే ఇన్కమ్ ఎంత ఉంటుంది అని నేనైతే చెప్పలేను. ఒకటి మాత్రం చెప్తా, నెలలో ఎంత లేదన్నా సరే మనకంటూ ఒక ఫిక్స్ అమౌంట్ మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఎట్లా, ఎందుకంటే మన దగ్గరకు వస్తూ ఉంటాయి కాబట్టి కేసులు ఏవో ఒకటి వస్తుంటాయి కాబట్టి మళ్ళీ ఫోర్సింగ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం తీసుకోం. ఫోర్సింగ్గా ఎందుకంటే ఇప్పుడు నేను పుక్కట్లే చేస్తాను, మీరు తెలిసిన వాళ్ళని నన్ను నమ్ముకొని ఉంటారు కదా, వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీకి అయితే తీసుకెళ్ళాలి కదా, వాళ్ళ కోసం తీసుకోవాలి కదా, ఆఫీసు అన్నీ కట్టాలి కదా. దానికోసం డిమాండ్ అయితే చేయను. 10 రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకుంటే న్యాయం చేస్తా. నాతో అయితే చేస్తా, లేదంటే పక్క సరిపోతా, లేదంటే ఎవరితో అయితే వాళ్ళ దగ్గరికి పంపిస్తా. కానీ పక్క అది మాత్రం చేస్తా. కాదన్నా, సూర్యాబాయ్ ఎవరన్నా న్యాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ లేదా? మీరెవరన్నా మీ దగ్గరికి ఎందుకు వస్తారు అన్న? నేను కామన్ మ్యాన్ అన్న, కామన్ మ్యాన్నే నేను. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఏమో మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు మరి? నేను ఇప్పటిదాకా అయితే నేను అడగలే వాళ్ళని. నా దగ్గరకు వస్తున్నారు, నేను చేసి పెట్టాలనే ఉద్దేశం నాకు ఉంది తప్ప పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి నేను ఇప్పటిదాకా అడగలే. నాకు కూడా ఆ విషయం తెలియదు. ఏమో మరి వాళ్ళ దగ్గర జరిగిన న్యాయం నా దగ్గర జరుగుతానే వచ్చిరేమో. ఎంతమంది ఉంటారన్నా ఇట్లా మీరు సపోర్ట్ చేసిన బాధితులు? 700-800 మంది ఉంటారన్న. నాకు అసలు విషయం మర్చిపోయారు. ఫర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఫర్ డే, సారీ ఫర్ డే. డేనా, మంతా, ఇయరా? ఏదో ఒకటి అన్న, నేను బయట పెట్టదలుచుకోవట్లే. భయపడుతున్నావు కదా? భయం ఎందుకన్నా? నేను బయట పెట్టదలుచుకోవట్లే అన్నా కదా, దాన్ని భయం ఎందుకంటారన్నా? పెట్టదలుచుకోవట్లేదంటే ఇంత ఓపెన్గా మాట్లాడిన సూర్యాబాయ్ కొన్ని విషయాలు స్కిప్ చేస్తూ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బయట పెట్టదలుచుకోలే. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే ఒక విషయం చెప్పా అన్నా, మా మమ్మీ చనిపోవడం ఒక ప్రాబ్లం అయితే నాకు జరిగింది ఒక ప్రాబ్లం. వద్దాం, ఆడికి కూడా వద్దాం, ఆ ప్రాబ్లం దగ్గర కూడా వద్దాము. అవునా కదా? నాకు ఇన్కమ్ చెప్పట్లే, అన్నీ చెప్తున్నారు. దింపి నేను చెప్పానన్నా, నేను చెప్పాను ఏమన్నా వేసుకో, బ్లా 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 ఏమన్నా వేసుకో, నేను చెప్పాను. ఓకే, ఫర్ డే ఖర్చు ఎంత ఉంటుందన్నా? అది కూడా చెప్పానన్నా. ఓకే, అది కూడా చెప్పను. ప్రజెంట్ సూర్యాబాయ్ జేబులో క్యాష్ ఎంత ఉంది? మీరు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నేను ఉందనుకోవడానికి లేదనుకోవడానికి నీ దోస్తం కాదు. మీరు లేదన్నా, మీరు విన్న ప్రకారం క్యాష్ అడిగే అంత ఎందుకు వచ్చింది? ఎందుకు ఎవరైనా అడిగమన్నారా లేకపోతే ఏంటి ఉండదన్నారా? ఎందుకు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అసలు? ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఉందన్నా, ఎలిగేషన్ కాదు. ఉందన్నా, చూపి. ఎందుకన్నా? చూద్దాం. ఎందుకు చూపించాలన్నా? చూపించాలి కొంతమందికి. ఎందుకు జేబులో 100 రూపాయలు ఉండదు కానీ సోప్ టాపు 100 రూపాయలు కళ్ళద్దాలు, 1000 రూపాయలు వాచి, మెడలో ఒక 5000 వేసుకొని తిరుగుతున్నాడు, రూపాయి ఉండదు జేబు. కామెంట్లు ఎవరైనా పెట్టిర్రా? ఎవరైనా చెప్పిర్రా మీతో? సరే, ఎవడైతే కామెంట్ అన్న మీకు కాదు, ఎవడైతే కామెంట్లు పెట్టిన ఎలగాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇలా బ్రదర్కి అడుగుమని చెప్పిన వేస్ట్ నా ఉన్నారో, అడుగుమని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కామెంట్స్ చూసి అడుగుతున్నాం. కామెంట్స్ చూసా అడుగుమని చెప్తే అడిగే స్థితిలో మేమేం లేము. సరే, అరే కామెంట్లు పెట్టిన అరే ఎర్రి పప్పలు నా కొడకల్లారా, సూర్యాబాయ్ అంటే ఇది కాదు. సరే, మీరు ఒక 100 రూపాయలు కూడా జోబులో ఉండదు అని మీరు చెప్పారు కదరా మీ లంగాపూర్లో మొడ్డ. ఏ రోజు ఇలా నేను చూపించలేదు, ఏ రోజు నేను చూపించలేదు. కామెంట్లు పెట్టారు కదరా సుల్లిగాళ్ళు ఎవరో మీరు. సూర్యాబాయి దగ్గర ఎప్పుడు సింగిల్గా ఎప్పుడు ఎంత సింగిల్గా వెళ్ళే మనిషి అయినా సరే, ఎప్పుడైనా సరే డబ్బులు లేనిది బయటికి వెళ్ళదు సూర్యాబాయి. చూడండి రా
కనిపిస్తుందా? ఇది సూర్యాబాయ్. సూర్యాబాయ్ అంటే అన్నింటిలోనూ రెడీ ఉంటారు రే. అర్థమవుతుందా? కనిపిస్తుందా? కామెంట్లు పెట్టే ప్రతి లంగపుగ్ నా కొడుకు చెప్తున్నా, ఇది నా గుద్దల్లం. ఇంకా ఉంది బయట బండ్లో, చూపించమంటే చూపిస్తా. అర్థమవుతుందా? ఒకరి గురించి తెలుసుకొని మాట్లాడరు బే. ఓకే, ఎంత ఉంటుందన్న సుమారు ఇది? ఎంతన్నా ఉండొచ్చు అన్న, ఎందుకు చెప్పు? చూపించమన్నారు చూపానా కదా, ఎంత ఉంటే ఎందుకన్నా మీకు? ఓకే, సూర్యాబాయికి మ్యారేజ్ అయిందా? సూర్యాబాయికి కాలేదన్న, ఒక్కసారి కూడా కాలే అన్న. ఎప్పుడు మమ్మీ కానీ అక్క కానీ ఏ సందర్భంలో కానీ సూర్య పెళ్లి చేసుకో అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? ఉన్నాయన్న, చిన్న ఏజే కదన్న అది. ఎంతన్నా ఉంటావో? 12, 14, 8? మొన్ననే పెద్ద మనిషి అయినా అన్న. ఎన్ని వచ్చినాయన్న? రైకే ముక్కలు మొన్ననే భూమి పచ్చి అయింది. నీ వెనక తిరిగే నిమిషాలకు చెప్పన్నా నీ మాటలు, నాకు కాదు. నీ వెనక తిరుగుతారు కదా సాయంత్రం కాగానే ఇంత చుక్క అది ఉంటుంది. నా ఎంబడి చెంచగాళ్ళు ఎవ్వరు తిరగరు. నా ఎంబడి అందరూ నా అన్నదమ్ములని అనుకుంటా. నేను చెంచగాలని ఎవరిని అనుకోను. ఫ్రెండ్స్ కూడా బాయ్ బ్రదర్ అని పిలిచేటోని నేను. చెంచగాలు అన్న పర్లేదు కానీ నా వెనక తిరిగేటోళ్ళని చెంచగాలు అల్లిలా మీరు అనవద్దు. వాళ్ళకి చెప్పంటున్నా ఈ ముచ్చట్లని, నాకు కాదు. అవునా? ఎంత ఉంటుంది సూర్యాబాయి వయసు? ఎంత ఉంటుంది? చెప్పాను కదా మొన్ననే భూమి పచ్చి అయిందని. మొన్ననే నానిపి వచ్చిన అయితే. ఓకే, అంటే పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారన్న ఇట్లనే? అంటే ప్రస్తుతానికి అయితే భూమి పచ్చిగా అయింది, కొంచెం టైం తీసుకొని చేసుకున్నాం. ఇంట్లో ప్రెషర్ లేదన్నా పెళ్లి చేసుకో ఉంటే ఎందుకు ఉండదు? ఏమని సైడ్ తప్పుకుంటారు అన్న? మొన్ననే పెద్ద మనిషి అయింది కదా, అంటే ఇంట్లో వాళ్ళకి కాదు మా ఫ్రెండ్స్కు, మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కానీ నేను ఫ్యామిలీ గురించి అడుగుతున్నా. ఫ్యామిలీ గురించా? చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఏమైనా పెళ్ళిలా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారన్నా సూర్యబాబు? చేసుకుందాం, 2-3 చేసుకుందాం. మీరేనే చేసుకున్నారు. ఇంకా నేను ఎన్ని చేసుకున్నానో వేరేలే, నాతో కంపారిజన్ చేస్తే వేరే ఉంటుంది కానీ. వేరే ఉంటుందా? ఎవడెవడో నార్మల్ ఉంటే 3-4 చేసుకుంటారు. ఇంకా సూర్యాబాయ్ అంటే మీరు ఊహించుకోకుండా 10-15 చేసుకుని ఒకటే చేసుకుంటాను నేను. ఈ మాటలన్నీ పైసుందన్న బల్పానా, అహంకారం, గుండెలు దమ్ముందన్న గుండె ధైర్యం. ఓకే, పెళ్ళి లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరన్నా? నిజం చెప్పన్నా. నిజంగానే అన్న. బయట పెట్టాలా? ఫోటో చూపించాలా? చూపానా రెడీయా? మళ్ళీ తర్వాత బాయ్ కట్ చేయి మధ్యలో అని మాత్రమా? ఏది అన్న భయ్యా వెనక రివీల్ చేసుకో అంటే భయ్యో లవర్స్ సూర్యబాయికి పెళ్లి కాలే. ఒక్క విషయం భయ్యో, ఒకవేళ ఎవరైనా సెల్ఫీలు గిల్ఫీలు దిగిన వాళ్ళంతా నానవరని చెప్పి పెట్టకపోయో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నాకెవరన్నా అట్లాంటి చీటింగ్ చేసే అది మా వ్యవస్థ చేయదన్నా, మేము చేయం కూడా అట్లా. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడాలా? డైరెక్ట్గా అడుగుతున్నా. రైట్. సూర్యాబాయికి పెళ్ళి అయింది, ఎస్ సార్? నో? నో. నో. పిల్లలు ఉన్నారు 2? నో. బాబు పాప? నో. నో. సూర్యాబాయి నువ్వు సంతోష్ అన్నతో కూర్చున్నావు, గుర్తుపెట్టుకో అన్న. సంతోష్ అన్నతో కూర్చున్నా, సీఎం రేవంత్ రెడ్డితో అన్న. నీకు పెళ్లి కాలే, నిజమా? పెళ్లి కాలే. పెళ్లి అయినట్టు నేను ప్రూవ్ చేస్తే ఏంది చెప్పండి మీరే, అదేందో మీరే చెప్పండి. మీకు పెళ్లి కాలే, మీరు వైఫ్ ను వదిలేయలేదు, ఇప్పుడు ఆ ప్రాబ్లం లో మీరు లేరు, మీకు పిల్లలు కాలే. మీకు ఇంత ముందు ఒక మాట మాట్లాడేటప్పుడు మదర్ చనిపోయిన ఒక డిప్రెషన్ లో ఉన్నా, ఇంకో ప్రాబ్లం ఉందన్నారు. ఇంకేం ప్రాబ్లం అన్నా? ఏదన్నా ఉండొచ్చు అన్న. అది మమ్మీ గురించి చెప్పిన ప్రాబ్లము, ఈ ప్రాబ్లం ఎందుకు స్కిప్ చేయాల్సి వస్తుంది? చెప్పను ఎందుకంటే చెప్పి వాళ్ళని పెద్ద నేను చేయదలుచుకోలే. చెప్పి ఇప్పుడు మా అమ్మని పెద్ద చేయదలుచుకున్నా, అందుకని చెప్పా. ఇప్పుడు ఇంకొక పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని చెప్పి వాళ్ళ రేంజ్ని పెంచాలనుకోవట్లే. ఛానల్ ద్వారా వాళ్ళ రేంజ్ని పెంచాలి అని నేను అనుకోవట్లేదు, అందుకని దాన్ని స్కిప్ చేస్తున్నా. ఓకే, ఎస్. మమ్మీ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారా? 1 wordలో చెప్పాలంటే ఇక నా మనిషి బతకడానికి మెయిన్ గుండె చప్పుడు. ఆ చప్పుడు అనేది ఆగిపోయింది అన్న. నాకు ఏదో ఉన్నా అంటే ఉన్నా, పైకి ఏదో ఉన్నా జనాల్లో కనిపిస్తున్నా తప్ప ప్రతి క్షణం నాకు ఇప్పుడు అరే నువ్వు తిన్నావా అని ఫోన్ చేసే దిక్కు లేదు, అరే నువ్వు ఏ టైంకి వస్తున్నావా అని ఫోన్ చేసే దిక్కు లేదు, అరే తొందరగా రారా అనే దిక్కు లేదు. బాధేసినప్పుడు
నేనున్నారా నీకు ధైర్యంగానే దిక్కు లేదు. చెప్తున్నా కదా, అది ఇక నేను చెప్పుకోలేనా, చెప్పుకోలేను. ఇక అది నేను సచ్చేదాకా అలాంటి వాళ్ళు అమ్మ లాంటి రెండే ఆప్షన్స్ అన్న. మా అమ్మ లాంటి అమ్మాయినా నా లైఫ్లోకి రావాలి, నా లైఫ్ మారాలంటే. లేకపోతే నేను పోయేదాకా ఈ బాధను లోపలే అనుభవిస్తూ ఉండాలి, ఇంకంతే. మమ్మీకి నీకున్న అనుబంధం, ఎందుకంటే మమ్మీ అనగానే మీ బాడీలో షివరింగ్ కావచ్చు, ఎమోషనల్ అవుతున్నారు, అసలు ఏంటి అంత అటాచ్మెంట్ అనేది మదర్తో? ఇప్పుడు ఫాదర్తో ఉంటుంది కొంతమందికి, మదర్తో ఉన్న అటాచ్మెంట్ అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు నేను అన్నా కదా, ఫోన్ చేసి దిక్కు లేదు, తిన్న వాళ్ళే అడిగే దిక్కు లేదు. ప్రతి ఒక్కటి ఏదైనా నేను ఏం చేసినా కూడా మా అమ్మ నాకు మంచిగా నేర్పించింది. నాకు ఏ లోటు లేకుండా టైంకి అన్నీ. ఇక నేనంటే మమ్మీకి చాలా ఇష్టం, నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. ఇంకా 1 wordలో చెప్పాలంటే ఇక ఎవరికైనా ఇష్టం ఉంటుందన్న. మమ్మీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. 1 wordలో మీ మమ్మీ గురించి చెప్పాలంటే 1 wordలో చెప్పాలంటే 1 wordలో చెప్పలేమన్న అమ్మ గురించి. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా 1 word అనేది చాలా చిన్న మాట. మమ్మీ చనిపోయి ఎన్ని డేస్ అవుతుందన్న? కరెక్ట్ 2 years అవుతుందన్న. ఇప్పటికి 2 years అవుతుంది. 2 years చనిపోయి 2 years అవుతుంది. దానికి 1 year ముందు హాస్పిటల్స్ తిప్పుడు, ఈ హాస్పిటల్ తిరుగుడు మొత్తం 3 సంవత్సరాలు అయిపోయింది. మమ్మీతో మర్చిపోలేని ఒకటి అనేది ఉంటుంది కదన్న, అట్లాంటి సందర్భం ఏదైనా గుర్తుందన్న? ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. మర్చిపోలేంది నా గుండె చప్పుడు ఆగిపోయేదాకా గుర్తుండేది ఒకటి ఉంది. ఏంటంటే మా అమ్మని హెల్త్ బాగాలేనప్పటి నుండి ప్రతిరోజు నేనే అన్ని పనులు వదిలేసిన. ఉన్న ఒక్కొక్క వస్తువు అన్నీ అమ్ముకుంటూ దగ్గర అంటే ఒమేగా హాస్పిటల్. ఇక ఒమేగా హాస్పిటల్ అంటే మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఎంత ఖర్చు అయి ఉంటుందో మీకు తెలుసు. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఇక నా మనస్సాక్షికి తెలుసు. ఇప్పటిదాకా మా ఇంట్లో కూడా తెలియదు. మమ్మీని డైలీ నేను తీసుకెళ్తుండే, డైలీ తీసుకొస్తుండే. అంత చేసిన, అంత చూసుకుని, అంత మోసిన నేను మా మమ్మీ చనిపోయేటప్పుడు మా మమ్మీని చూసుకునే వాళ్ళందరూ మా మమ్మీ ముందు ఉన్నారు. మా మమ్మీని ఎవరైతే చూసుకోలేదో వాళ్ళందరూ ఉన్నారన్న ముందు. కానీ నేను మాత్రం లేనన్నా. నాకు పెద్ద శిక్ష అది. దానికన్నా ఇంకా లైఫ్లో ఇంకేముంటుంది చెప్పు. ఎవరు మా అమ్మని ఎవరైతే దేకలేరో మా మమ్మీ కన్ను మూసేటప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, నేను లేను. మా మమ్మీ చనిపోయిన అర్ధగంటకు వచ్చినాను. దానికి కూడా ఇందాక మీకు ఒక విషయం చెప్పా చూడు, 50% అని చెప్పి. ఆ 50%ఏ కారణం. అది నా లైఫ్లో నేను మర్చిపోలేని మూమెంటు, సందర్భము. నేను సచ్చేదాకా మా మమ్మీని నేను చూడలేక. ఆల్రెడీ ఆ రోజు మమ్మీ చెప్పింది నాకు, నాన్న ఈరోజు ఇక్కడనే పడుకోరా, ఇక్కడనే ఉండరా, ఎందుకో నువ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ డే చచ్చిపోతుంది మమ్మీ. కూర్చున్నా రాత్రి 12 అయింది, 1 అయింది. ఇక సరేలే అమ్మ నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళా అక్కడికి. చెప్పలేను కెమెరా ముందు. వెళ్ళా. కరెక్ట్గా పొద్దునే ఫోన్ వచ్చింది నాకు 8 o'clockకి. అప్పటి నుంచి నా ఫోన్ కలవలేదంట. ఫోన్ చేస్తున్నా, అది నా దరిద్రం ఏందో. మమ్మీ ఇట్లా బ్రీత్ వస్తలేదంట, ఇట్లా సంగతి, ఇట్లా కథ, రా తొందరగా రా. అది నేను వెళ్ళేలోపు 1/2 hour అయింది. అప్పటికే చనిపోయింది మమ్మీ. అది చాలా. మమ్మీకి సారీ చెప్పాలంటే ఇక ఈ ప్రాణం పోవాలంతే. ఈ ప్రాణం ఇక చెప్తున్నా కదా, గుండె అది ఉంది కొట్టుకుంటుంది. కానీ ఆ సగభాగాన్ని పక్కన పెట్టడానికి కారణం ఇదేనన్నా రీజన్? ఇదేనా? ఇదే. చాలామందికి తెలియదు ఇది. చాలామందికి తెలియదు. ఒకవేళ ఎప్పుడన్నా రివీల్ అయితే చూద్దామన్నా. నాకు తెలుసు అన్న, తెలుసా? కాకపోతే నీకు ఇష్టం ఓకే తీద్దాము అంటే ఇంటర్వ్యూలో తీద్దాం. అవసరం లేదు. వద్దానా? హైలైట్ చేయదలుచుకోలేదా? హైలైట్ చేయదలుచుకోలేదు. ఆ పాత రోజుల్ని నేను గుర్తు చేయదలుచుకోవట్లేదు, అంతే. ఎవ్రీ మూమెంట్ నాకు తెలుసు అన్న. తెలుసన్నా? నాకు తెలుసు. మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, కానీ అవసరం లేదన్న. ఫోన్ చేయమంటే చేస్తా. అవసరం లేదన్నా, వద్దు. వాళ్ళని హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు. హైలైట్ పక్కన పెడితే అది జరగడానికి కారణం వాళ్ళదే తప్పు ఉందన్న, మీది కూడా ఉంది అందులో.
మనది సగభాగం జరగడానికి 1% కూడా మనది తప్పు లేదు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంత డేర్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఒక మనిషి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న మనిషి ఇంత డేర్గా మాట్లాడాలంటే వానికి ఏదన్నా ఒకటి ఉండాలి. ఒక మైనస్ ఉన్నా కూడా వాడు మాట్లాడలేడు. రేపొద్దున అమ్మో ఏమైపోతుందో అని, అవును, రేపొద్దున ఏమైపోతుందో, ఇప్పుడు ఏం మనం ఏదో డేర్గా మాట్లాడేస్తున్నాం, రేపొద్దున ఏమైపోతుందో అనే భయం ఉంటుంది దానికి. నేను అన్నింటిలో పర్ఫెక్ట్ అన్నింటిలో అన్ని గ్రిప్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఇంత డేర్గానే మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సారీ చెప్పలేరు మమ్మీకి? సారీ అది చిన్నవాడు అన్న, సారీ చెప్తే మా అమ్మ వచ్చి వింటుందా లేకపోతే ఏమైనా చూస్తుందా ఏమైనా చేస్తుందా? కానీ మా అమ్మ నాకు ఒకటే ఆ మనసులో ఉందన్న, మా అమ్మ లోటు తీరలేంది. ఎక్కడ నాకు ఏ అమ్మ ప్రాబ్లం ఉందన్నా సరే, ఏ రోడ్డు మీద అయినా సరే, ఎవరైపు తల్లిదండ్రులు ఎల్లగొడుతున్నారు కదా, ఒక ఎన్జిఓ కూడా పెట్టాలనుకుంటున్నాను నేను. అందరిలో మా అమ్మని చూసుకొని అలా అయినా సరే కొంచెం నేను వెళ్ళాలి, ఆ లోటు తీర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం లేదన్న, ఒక్క విషయం, మీరు ఇన్ని హెల్పింగ్ చేస్తా అంటున్నారు కదా, కరీంనగర్లో ఇద్దరు బ్లైండ్స్ అన్న, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నారు. మా ఛానల్ తరపు నుంచి సూర్యబాయ్ వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాడా? 100% నాతో అయ్యేదైతే చేస్తాను నేను. ఏం లేదన్నా, తినడానికి చేస్తానా? ఒకసారి ఫోన్ కలపండి వాళ్ళకి. పక్కా 100% చేస్తానా? చెప్పారు కదా, ఏం తినడానికి చేయలేకపోతే మాత్రం అన్న ఏం లేదన్న, సర్కులు వాళ్ళకి చాలా ప్రాబ్లంలు ఉంది, ఎందుకంటే పని చేసుకోలేరు. రైట్ చేస్తానా? డెఫినెట్గా అన్న. ఎందుకు అన్నిసార్లు అవుతున్నారు? నేను ఎంతో మందికి చేశానా, రేపు కూడా చేస్తా, నేను ఎల్లుండి కూడా చేస్తున్నా. అంటే నేను ఎన్నిసార్లు ఎందుకు క్వశ్చన్ వేస్తున్నా అంటే ప్రతి ఒక్కటి అన్న నీ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందన్న. మరి ఏం లేదు, ఎప్పటియో ఎవరో చేసిన వీడియోలన్నీ వాళ్ళ దాంట్లో పోతాడు మనోడు, పోయి ఆ వీడియోలు తెచ్చుకొని నేను చేసిన గప్పాలు చెప్పుకుంటాడు అనేది. ఇంకా ఏమో అన్న, వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళకి తెలియాలి. పర్సనల్ గా అయితే సూర్యాబాయ్ సంతోష్ అన్నకైతే, సంతోష్కి అయితే శత్రువు కాదు కదా. మన ఇద్దరికి ఎప్పుడన్నా కలిసిన రిలేషన్ ఉందా, మాట్లాడుకున్నాం ఎప్పుడన్నా? నేను ఎవ్వరికి శత్రువుని కాదన్న, నేను ఎవ్వరికి శత్రువుని కాదు. పోనీ నాకు మీ గురించి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లే అన్న, అనుకోవట్లే. ఓకే, 100% అనుకోవట్లే. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లల్లో నిజంగా తెలుసుకొని అడిగినట్టుందా, కావాలని నేను కలుపుకొని అడిగినట్టున్నాయా? కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు కావచ్చు. తెలుసుకొని అయితే అడగలే. నేను అడిగే క్వశ్చన్లు కరెక్టా కాదా? మీరు అడిగిన ప్రతి క్వశ్చను అది అంటే నేను ఇప్పటిదాకా నేనని క్వశ్చన్ అది. ఇప్పటిదాకా నన్ను ఎవరు అలా క్వశ్చన్ చేయలేదు, నేను ఏ ఛానల్లో కూడా ఇలా కాలేదు. ఫస్ట్ టైం మీరు అడిగారు, సరే అడిగారు, సమాధానం చెప్దాం, అవునా కాదు? ఎందుకంటే మీరు అడిగిన ఏ క్వశ్చన్ కూడా నాకు సూట్ అవ్వదు. 100% నేను రాసిస్తా. ఒక చిన్న విషయము, అది కూడా నేను చెప్తేనే మీకు తెలిసింది, మీరు చెప్పలే నాకు. నేను చెప్తేనే నేను మీకు ఫోన్ చేస్తాను, ఎందుకంటే అది ఆ విషయంలో మీరు ఫీల్ అవుతారని నేను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతలేదు. ఎంత ఏజ్ మీ పర్సనల్ ఫోను నేను మాట్లాడినా ఒకటన్నా. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడమంటే నేను మాట్లాడతా, నాకు ఫేక్ క్రియేట్ చేయాల్సినంత అవసరం నాకు లేదు. ఒక మాట అన్న, కొంతమంది బయట అమ్మలను మంచిగా చూసుకోరు, కొడతారు, అట్లాంటి వాళ్ళకి సూర్యాబాయ్ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాడన్న? అన్ని ఛానల్లో చెప్పినా అన్న, ఆల్రెడీ నేను అన్ని ఛానల్లో చెప్పినా, మళ్ళీ ఈ ఛానల్లో చెప్పినా కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్న ఒక చిన్న విషయం అన్న, మన తల్లిదండ్రి ఎంత సరే, ఒక విత్తనం అనేది విత్తనం అనే మనల్ని బయటికి తీసుకొచ్చారు. అలాంటి విత్తనాన్ని నీళ్లు పోసి మంచిగా దాన్ని ఒక స్టాండర్డ్గా నిలబెట్టి మంచి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకి సేవలు చేసి ఇంత చేస్తున్న తల్లిదండ్రిని అనవసరంగా, అది ఏ కారణాల వల్ల కావచ్చు, ఒక వైఫ్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఏ దాని వల్ల కావచ్చు, ఆస్తుల వల్ల కావచ్చు, ఇంతగానం చేస్తున్నారు బ్రదర్స్. మీరు ఒక చిన్న మాట, రేపొద్దున మీకు పిల్లలు పుడతారు కదా, మీ పిల్లలు మిమ్మల్ని అలా చేస్తే ఎలా ఉంటుందన్న మీకు చెప్పండి, ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఊహించుకోండి అన్న. ఇప్పుడు మీ తల్లిదండ్రి మీ నాన్న, నాకు తల్లి లేదని నేను చెప్పట్లే విషయం, జనరల్గా నేను చూస్తున్నా. నేను మొన్న ఒకడు తండ్రిని కొట్టేశాడు,
అంత ఏజ్ ఉన్న పర్సను అతను స్పాట్ డెడ్ అయ్యిండు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని అలా చేస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సిగ్గుండాలన్నా ఇంతన్నా. సూపర్ సూపర్ కరెక్ట్ అన్న నువ్వు అన్నది. ఎందుకంటే మనం ఈరోజు పిల్లలు, రేపొద్దున మనకి పిల్లలు, ఈరోజు మనకు డాడీ, రేపొద్దున మనం ఒకరికి డాడీ. మనం ఈరోజు మన మమ్మీ డాడీని చూసుకునే విధానాన్ని బట్టే రేపొద్దున మన పిల్లల్ని మనం చూసుకుంటారు. రైట్, ఇది సూపర్. ఇది ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు అంటే నాకు తెలిసినవి కూడా, నువ్వు ఏం సంపాదించను, మేబీ నేను కూడా మా డాడీని అనొచ్చు, అనలే, మేబీ నేను క్వశ్చన్ చేయలే, నేను ఆస్తి కోసం దానికోసం చేయలే. ఇది ఇది నేను ఒక యాంకర్లాగా చెప్పట్లేదు, మీరు వేసిన క్వశ్చన్ సూపర్ అన్న. ఎందుకంటే రేపొద్దున మనం కూడా తండ్రులం అయితమే, రేపొద్దున మనం ఈరోజు మన మమ్మీ డాడీని కష్టపెడుతున్నాం, రేపొద్దున మనల్ని కూడా మన పిల్లలు చూసి కష్టపెడతారేమో అని ఎందుకు అనుకోవట్లేదు. కోడళ్ళు కూడా నేను అత్తని, నేను కోడల్ని అనేది ఉంటుంది, రేపొద్దున ఆమె కూడా అత్త అవుతుంది కదా. అవునా? ఇవి ఎందుకు మర్చిపోయి ఇట్లా బిహేవియర్ చేసి కొట్టడము, ఫుడ్ పెట్టకపోవడము, రేపొద్దున నీ పరిస్థితి కూడా వస్తుంది కదా. నిజంగా అది ఆ సిస్టాన్ని కొంచెం మార్చాలన్నా. ఆ సిస్టమ్ ఎవరి వల్ల అవుతుంది అనుకుంటున్నారన్నా మార్చాలనుకుంటే? అన్న ఎవరి వల్ల అవుతుంది అంటే ఒకటి, ఒక డిపార్ట్మెంట్ మాత్రమే చేయగలుగుతుంది అన్న పని. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, సెంట్రల్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి కావచ్చు, ఏంటంటే ఆస్తి ఏదైతే ఉంటుందో ఆస్తిని బలవంతంగా పిల్లలకు ఇవ్వకూడదు, బలవంతంగా పిల్లలు తీసుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి వాళ్ళు సంపాదించేదాకా, వాళ్ళు బతికున్నంత వరకు ఆస్తి వాళ్ళదే. వాళ్ళని ఏ పరంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెడితే తీసుకెళ్ళి జైలు వేయాలి. కోడలైనా సరే, కొడుకునైనా సరే. వాళ్ళు సచ్చేదాకా వాళ్ళ పేరు మీద, వాళ్ళకున్న ఆస్తి అమ్మనాయన పేరు మీదే ఉండాలి, వాళ్ళ పైసా కూడా వాళ్ళదే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆ కోడలు కానీ కొడుకు కానీ వీళ్ళకు వచ్చే శాలరీల నుంచి 30% వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఖర్చు పెట్టక తిండి పెట్టి 30% శాలరీ వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి సిస్టమ్ వస్తే ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గుతాయి. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే అమ్మో ఉత్సవాడిపోతాయి, లోపల వేసి పడతాయనే భయం అనేది క్రియేట్ అవుతుంది. కొంతమంది ఆస్తుల గురించి అమ్మనైనా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న. రీసెంట్లీ అన్న, ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ అనుకుంటా ఆస్తి గురించే 3-4 అయినాయి. నేను చూసిన వీడియో వచ్చి దన్న 3-4 దెబ్బల్లో చచ్చిపోయిన ఆయన. ఇంకో జాగాల ఆస్తి గురించి నరికేసిండు. ఎన్నో అసలు పొద్దున్న లేస్తే ఏమైనా ఓపెన్ చేయాలంటే మనుషులు శాశ్వతమా అన్న, ఈ డబ్బు శాశ్వతం అంటారు? డబ్బు అంటే ఒక్కటి మాత్రం చెప్తానా, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే నాకైతే నాకు మనుషులే ఇష్టం అన్న డబ్బు కన్నా. కానీ 99% పీపుల్కి మాత్రము మనిషి శాశ్వతం కాదు, డబ్బే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ రేపు పొద్దున ఆ డబ్బును నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ మీద పెట్టి అనేసి కాలుస్తారా? ఇంకోటన్నా, మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చింది. ఈ డబ్బు భయపడ్డారా లేదా చెప్పండి? 100% అన్న, 100% ఉత్సవడిపోయింది. ఒక్కొక్కరికి ఉత్సవడిపోయింది. డబ్బుని ఏమైనా తీసుకొని పోయిర్రా అన్న? డబ్బున్నోళ్ళ ఇంత డబ్బున్నా సరే కాపాడలేకపోయింది కరోనా నుంచి వాళ్ళని కదా, చచ్చిపోయారు. ఇంకోటన్నా, సస్తమన్న భయంతోని సచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, కరోనా వల్ల సచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? సస్తామన్న భయంతో సచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న. ఈ డబ్బంతా పోతుందేమో ఇంత అన్న. ఈవెన్ మా ఏరియాలోనే, మా ఏరియా గురించే మాట్లాడతా, ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతా. కరోనా అన్న, కరోనా వస్తుందేమో అని భయంతో చచ్చిపోయిన చాలా మంది ఉన్నారన్న. చాలా మంది పోతుందేమో ఇంత కష్టపడి సంపాదించి. అదే చెప్తారు చాలా మంది, అంటే లాట్ ఆఫ్ పీపుల్ అలానే చచ్చిపోయారు. కరోనా వచ్చింది, అది వచ్చింది, కొంతమందికి వచ్చి తీసుకెళ్లిపోయింది. కరోనా రాకపోయినా సరే యాక్ట్ వచ్చి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. నాకు భలే కామెడీ అనిపిస్తుంది అన్న, కరోనా వచ్చినప్పుడు ఉన్నోడు గొప్పోడా లేనోడు గొప్పోడన్నా? లేనోడే గొప్పోడన్నా. లేనోడు 100% గొప్పోడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏముండదు. వాస్తవంగా నిమ్మలంగా ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నా చాలు, రేషన్ కారం ఉన్నా చాలు. అదే అన్న, చాలా మంది, నేను ఎంత చేశానో నాకు తెలుసు, సోషల్ మీడియాకు తెలుసు. అంటే నేనేం ఉండి వంచలేదు, వాళ్ళ బాధ తట్టుకోలేక పంచిన. నేను ఒక్కొక్క ఏరియా తిరిగి, నా ఏరియా అనకుండా ఆ ఏరియా అనకుండా ఎన్నో ఏరియాలకు తిరిగి రోజుకొచ్చి ఒక 2000 మంది కన్నా
2,500 మంది కన్నా మా అమ్మ ఉండేది, మా అమ్మ బతికే ఉంది, మా అమ్మ వండిచ్చేది, మా అమ్మకి అదే పని. మా అమ్మకు మా ఇంటి పక్కన వాళ్ళకి వండడము, తీసుకోవడం, సర్వ్ చేయడము, ఇవే మొత్తం చేసాను నేను. కానీ లేనోడు చాలా సుఖంగా ఉన్నాడు అన్న, నిజంగా చెప్తున్నా. లేనోడు సుఖంగా ఎప్పుడున్నాడంటే కరోనా వచ్చినప్పుడే ఉన్నాడు, నిజం చెప్తున్నా అన్న. కానీ ఉన్నోడు ఎప్పుడు పడిపోయిందంటే కరోనా వచ్చినప్పుడే పడిపోయింది దానికి, ఉన్నోనికి పక్క. ఇదైతే వాస్తవం అన్న. ఎందుకంటే ఈ ఆస్తుల కోసం వీటి కోసం తల్లిదండ్రులను చంపుకొని, ఎందుకంటే ఇంకోటన్నా ఎంత వైఫ్ మంచిగా చూసుకున్నా అమ్మ నాన్న చూసిన ఫీలింగ్ వస్తుంది అన్న వైఫ్ దగ్గర. అంటే అన్న వస్తుందని కూడా చెప్పవచ్చు అన్న. ఎందుకంటే అందరూ ఇప్పుడు మంచోళ్ళు అనేది లేకపోతే ప్రపంచం అనేది నాశనం తొందరగా అయిపోతుంది. కొద్దో గొప్ప ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఇలా తిరగలుగుతున్నాము, ఇలా ఉంటున్నాము. అయితే సమ్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కానీ అన్ని జాగాల్లో అందరు అట్లానే అనట్లే. అదే కొంతమంది అత్తమామని మంచిగా చూసుకున్న కోడళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారన్న, ఇప్పటికి ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, ఏ అత్త అయినా ఏ కోడలైనా ఒకటే. ఇప్పుడు మీరు అన్నట్టే ఈరోజు మన తల్లిదండ్రి, రేపొద్దున మనం తల్లిదండ్రి అవుతాం, అవునా కదా? రేపొద్దున వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు, వాళ్ళకు కోడళ్ళు వస్తారు. ఆ స్త్రీ మన ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డని మనం అనుకుంటే మన ఇంటి నుంచి బయటికి వెళ్ళే బిడ్డ కూడా అలానే ఉంటుంది కదా. మనం ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళకి ఇస్తామో మన నుంచి అక్కడికి కూడా అదే వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం ఇవన్నీ సూర్యాబాయికి ఎక్స్పీరియన్స్ అయిందా లేదంటే చూసి చెప్తున్నాడా? నాకేం ఎక్స్పీరియన్స్ కాలే కానీ చూసే చెప్తున్నాను నేను. నాకేం ఎప్పుడూ కాలేదు. ఎందుకంటే నేను డైలీ అలాంటి కేసులు కూడా మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. వాళ్ళకు ఒక సైడు ఇక్కడ వీళ్ళను ఏమనలేము, అక్కడ వాళ్ళను ఎంతసేపు కలపాలనే ఆలోచనతోనే ఉంటాను నేను.